హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతులు 6 కాలం కష్టపడి పండించే పంట కూడా వాళ్ళకి అది ఏ పంట అయినా సరే వాళ్ళకి తిండి పెట్టేదాకా ఉండాలి. వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం కూడా ఉండాలి. అంటే ప్రతి పంటలో కూడా ప్రతిఫలం లేనిది కూడా వాళ్ళు రైతులు చేసిన కష్టం కూడా వృధా అవుతుంది. గతంలో చూసుకుంటే కూడా అటు వరి కానీ మొక్కజొన్న కానీ పెసర్లు కానీ ఇతర ఏ పంటలు వేసినా కూడా వాళ్ళకి మిర్చి వేసినా కూడా వాళ్ళకి రైతులకి కష్టపడ్డా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేకుండా పోతుంది. గిట్టుబాటు ధర లేక కూడా ఆ పంటల్ని అంటే ఎంత చేసినా కూడా వాళ్ళకి లాభదాయం లేకుండడంతో రైతు నష్టపోతున్న ఉద్దేశంతో కూడా మహబూబాబాద్ జిల్లా బయారం మండలం నామాలపాడు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత రైతులు కూడా కొన్ని వేల ఎకరాల్లో కూడా ఇటు పొగాకు పంట మీద కూడా దృష్టి మళ్ళించారు. వాళ్ళకి సరే ఆ పంటలైనా మాకు నష్టపోయాం కదా, ఈసారి ఈ పంటలు వేసుకున్నా కూడా నా లాభదాయకంగా వస్తుందా, అప్పులు తీరుతాయని చెప్పేసి వాళ్ళు మన సంబంధించిన పొగాకు పంటపై వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో మరి పంట వాళ్ళకి ఏ విధంగా వస్తుందో రైతుతో అడిగి తెలుసుకుంటారు. చేద్దాం. చెప్పండి. నమస్తే. ఎట్లా ఉంది? ఎన్ని సంవత్సరాలకు పంట ఇస్తున్నారు? పసుపు పంటని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పంట సాగు చేస్తున్నాము. మొక్క వేసినప్పటి నుంచి 5 రోజులకు నారు మొలవటం జరుగుతుంది. మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ చిన్న నారు మేమే విత్తనం తయారు చేసుకుంటాం. చెట్ల నుంచి స్వీకరిస్తాం. చిన్న మొక్కను సాదుకోవటం పెద్ద జల్లు లాంటి వాన వచ్చినా చేస్తుంది. చిన్న పిల్లల్ని సాదినట్టు అతి సున్నితంగా సాదాలి. ఆ తరువాత మొక్క బయటికి వచ్చినాక కొంచెం ఎదిగినాక 40-45 రోజుల వరకు చేను మీద వేయటానికి వస్తుంది. చేను మీద వేయటానికి సుమారు ఎకరానికి 5,500 మొక్క పడుతుంది. అలాగే ఖర్చు కూడా ఎకరానికి 50-60 వేలు దాకా వస్తుంది. కోత కూలి ఎకరానికి 24,000, 25,000 అలా వస్తుంది. లాస్ట్కు మనం అమ్ముకునే టయానికి వెళ్తే ఎకరా కింటాకు వచ్చేసి 12,000 నుంచి 18,000 లోపు. కొంతమంది గిడుతుంది, కొంతమందికి పెట్టుబడి రాదు. ఆ విధంగా దానికి మార్కెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా తెలంగాణలో కూడా అంటే ఈ పొగాకు పంటపై కూడా ఎక్కువగా వీటిపై మొగ్గు చూపరు. అంటే ఎక్కువ మన మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బయారం ప్రాంతాల్లో చూస్తున్నాం. ఈ 100 ఎకరాల్లో కూడా పొగాకు సాగు చేస్తున్నారు. ఇది అంటే ఎందుకు మరి గత పంటలతో పోల్చుకుంటే ఈ పంటలు మీకు లాభదాయకంగా ఉన్నాయి? మరి అంటే ఒక్కొక్క సంవత్సరము రేటు 18,000 వరకు మనకు నడిస్తే ఎకరానికి అన్ని ఖర్చులు పోను 60-70 ఏళ్ళ దాకా మిగులు వస్తుంది. అప్పటికి మేము చేసిన కష్టానికి సరిపడ వచ్చింది అనుకొని ఆశిస్తాం. అంతటితో ఆగుతాం. ఒక్కోసారి అసలు రాకుండా పెట్టుబడి కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటప్పుడు ఇక మా పరిస్థితిని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. గతంలో ఎక్కువ అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వరి కానీ పెసళ్ళు మొక్కజొన్న మిర్చి పంటల సాగు మీద ఎక్కువ దృష్టి పెడతారు అంతా. అంటే అవి అంటే వాటికి ఒకే పంట వేస్తే నష్టం వస్తుంది కాబట్టి ఈ అన్ని పంటలు మనకు తెలిసిన అవగాహన ఉన్న పంటలు కాబట్టి అన్నిటి మీద దృష్టి ఉండి ఏదో ఒకదాని మీద వచ్చినా ఒకదానికి కంట్రోల్ చేసుకుంటా పెట్టుబడి మందము నిత్యావసరానికి ఆదుకుంటుంది కాబట్టి పంటలు అదింత ఇదింత మార్చుకొని వేయటం జరుగుతుంది. ఇప్పుడు గతంలో అంటే ఈ పంటలు కూడా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇతర రాష్ట్రాల్లో ఈ పంటలు ఎక్కువ చూస్తుంటుంది. మన వైపు మరి మార్కెట్ పోతే మార్కెట్ ఉంటుందండి? అంతా మార్కెట్ లేదండి. ఇది మార్కెట్ లేకనే చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ సౌకర్యం కావాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నారు. మరి ఇవన్నీ తీసుకుని ఎక్కడ అమ్ముకుంటారు? ఇవన్నీ అంటే వాళ్ళు బేరగాళ్ళు ఇంటికి వచ్చే కొనటం జరుగుతుంది. వాళ్ళు వస్తేనే అమ్ముకోవటం, లేకపోతే అట్నే ఉండి చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఇక్కడికి వేరే రాష్ట్రాలకి లోడ్ వేసుకొని వేరే రాష్ట్రాలకి హైదరాబాద్ కానీ ఇంక వేరే ప్రాంతాలకు పోరా మీరు? ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోమండి. మా ఇంటికి వస్తేనే అమ్మటం, లేకుంటే అట్నే వస్తారా మరి వాళ్ళు? అంటే మీకు పంట పండించిన వాళ్ళకి సమాచారం ఇస్తారా మీరు? వాళ్ళకి సరుకుందని అట్లా మనకు కొంతమంది అమ్మేవాళ్ళు పరిచయం అయి ఉన్న వాళ్ళే అమ్ముకుంటారు. ఏమన్నా తెలియని వాళ్ళు ఎగస్ట్రా వేసుకుంటే అది అమ్ముకోవడం చాలా కష్టమైన పరిస్థితి. మరి ఎట్లా మరి దీన్ని నిల్వ చేసుకుంటే మరి ముందు రోజులు దీనికి ధర వస్తుందా, తగ్గుతాయి? ఇంకా ఇక తగ్గడమే కానీ పెరిగే ఛాన్స్ లేదు. మళ్ళా అమ్ముకోవడానికి నిల్వ చేసుకునేంత వరకు వాళ్ళు కొనగలుగుతారు. ఎగస్ట్రా ఉన్నదాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొనటం జరుగుతుంది. లాస్ట్కి చివరి దశకైనా మనకైనా లాభాలు వస్తాయి? లేవు. ప్రస్తుతం అయితే చివరి దశకు లాభాలు అన్నది ఏమి లేదు, ఉండవు. ఫస్ట్ అమ్ముకున్న వాళ్ళకే ₹1 ఏమైనా గిట్టుబాటు మిగలటం కానీ జరుగుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి నష్టమే. ఇటు ఒకసారి చూసుకోవచ్చు మన విజువల్స్ లో కూడా ఎంత కూలీలను కూడా పెట్టుకొని కూడా సుమారు కొన్ని 100 ఎకరాల్లో కూడా వాళ్ళు కూలీలను పెట్టుకొని సంబంధించిన ఆకులను కూడా ఒక 50 కట్టగా వాటిని
పేర్చుతున్నారు. పేర్చుకుంటూ కూడా ఈ తోటను మొత్తం కూడా అంటే కూలను పెట్టుకొని వాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ విధంగా అంటే ఒక 50 ఆకులను పెట్టి ఒక 50 ఆకులు కట్టను ఏమంటారు దాన్ని, తోరణమా? ఒక తోరణం ముందు అది చేసుకొని కూడా వాళ్ళు ఇక్కడ ఈ తోటను మొత్తము క్లీన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఈ ఎండవేయడం మీద కూడా తాళలేక వాళ్ళు కూడా ఒక షెడ్ లాగా ఏర్పరచుకున్నారు. ఇక్కడ షెడ్ లాగా ఏర్పరచుకొని కూడా ఇక్కడ ఏదైతే పంటలో కోసినటువంటి ఆ పొగాకు ఆకులను కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ డేరాల కింద వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళకి అదే పనిగా కూలీకి వచ్చింది కాబట్టి వాళ్ళకి అదే పనిగా కూడా వాళ్ళు దాన్ని కట్టగి 150 కట్టలుగా తోరణం లెక్క అమర్చుకొని చేస్తున్నారు. వీటిని అంటే పచ్చిగా ఉన్న ఈ ఆకులని కొద్దిగా ఎండు దశలో వచ్చే వరకు అంటే సుమారు నెల నుంచి 2 నెలల వరకు పడుతుందని చెప్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క 150 ఆకులను కూడా ఒక తోరణం లెక్క ఈ విధంగా అంటే పచ్చిగా ఉన్న ఈ ఆకులను కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు కూడా సుమారు నెల నుంచి 2 నెలల వరకు కూడా ఇక్కడనే ఎంత టైం పడుతుంది? ఇది 25 రోజులు నెల, 25 రోజులు నెల అయితే ఎండిపోతుంది. అవును. అక్కడ నుంచి ఇక్కడ చూస్తారా లేకపోతే మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి తీసుకుపోయి దాన్ని పాకం వచ్చేలాగా ఒక 20 రోజుల దాకా 2-3 వర్షాలు తిరిగేసినాక సరుకు తయారైతుంది. మరి ఒక కూలీ వరకు ఎంత ఇస్తారు మీరు? మాకు కూలి 500-600 ఉంటుంది. 10 మంది కూలీలు పెట్టుకున్నారు కదా, సుమారు 4-5 దాకా అయిపోతుంది ఇక్కడ. అంటే ఈ కోత అన్నది వాళ్ళకి ఎకరానికి 24,000 అని గుత్తాగా ఉంటది. ఇంటికి తీసుకుపోయిన సరుకు తిరిగేసుకోవడానికి రోజువారీగా పనికి అయితే 600, 500-600 కూలి. మొత్తం 150 పెట్టి ఒక కట్టలకి చేసి ఇక్కడ తోరలకి పెడతారు. ఇట్లా పూర్తిగా డ్రై కావాలి, ఇదంతా డ్రై కావాలి, ఆరాల. డ్రై అయితేనే దాన్ని ఇప్పుడు పచ్చదనం అంతా ఎండి ఎరుపు రంగు వస్తుంది. మీరు చెప్పండి ఎట్లుందండి ఇప్పుడు రైతులు మొత్తం అంటే మామూలుగా ఉన్న పంటలు కూడా పక్కకు పెట్టేసి కూడా మొత్తం ఇప్పుడు ఈ పొగాకు పంటలు పడుతుంది కదా, రైతులకు మరి ఇది లాభదాయకం ఉందంటారా? ఇప్పుడు అంటేనండి వర్షము పడకపోతేనేమో రైతుకు చిరునవ్వు ఉంటది. అసలు ఈ పొగాకు పంట ఎన్ని నెలల పంట అసలు ఇది? ఇది 3 నెలల పంట. 3 నెలల పంటలే కానీ దీనికి దాదాపు 1 సంవత్సరం కష్టపడేంత కష్టం ఉంటది దీంట్లో. అంటే చిన్నప్పటి నుంచి సొంతంగా తయారీ, దీనికి బయట మార్కెట్లో ఎక్కడ కూడా గింజలు దొరకవు. ఓ రైతు ఏ విధంగా వేసుకోవాలనుకుంటే ఆ రైతు ఆ చేనులోనే గింజని స్వతహాగా తయారు చేసుకొని అవే గింజల్ని వేసుకోవడం జరుగుతుంది. వర్షం ఉంటేనేమో ఒక విధంగా ఉంటుంది, వర్షం లేకపోతే హ్యాపీగా ఉంటుంది రైతుకు మాత్రం. దానికి ఇంకొకటి ఏంటంటేనండి, ప్రభుత్వానికి కోరేది కూడా ఏంటంటే దీనికి మిర్చికి ఎట్లా మార్కెటింగ్ ఉందో ఈ పొగాకు కూడా మార్కెటింగ్ ఉండాలి. ఆంధ్రలో ఏంటంటే ఒరిజినల్ పొగాకు అయితే మార్కెటింగ్ ఉన్నది. పొగాకులు కూడా 2 రకాలు 3 రకాలు ఉంటాయండి. ఒరిజినల్ పొగాకు అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఇట్లా కాడలు లేకుండానే ఖాళీ తాడు మాత్రం అంటే మామూలుగా ఉంటుంది. అదేంటంటే ఈ విధంగా చీల్చడం ఉండదు, ఓన్లీ రెబ్బడం మాత్రమే ఉంటుంది ఒరిజినియాకు. ఇదేంటంటే ఇది నాటు పొగాకు కనుక దీనికి ఏంటంటే కాడలు అట్లా కోసి కంప్లీట్గా ఎండబెట్టాలి. ఇప్పుడు మనకు 5,500 మొక్క నరికినందుకు వాళ్ళకి 24 నుంచి 25,000 రూపాయలు మనం ఇవ్వాలి రైతు. అది కోసిన కాడ నుంచి పందిరి వేసేంత వరకు మంచిగానే ఉంటుంది. ఈ నెల 10 రోజుల్లో కనుక వర్షం పడితే జీరో సరుకు ఇక అది ఇక పైసకు పనికిరాదు కంప్లీట్ గా. ఇంకొకటి ఏంటంటే ఇది మహా డేంజర్ వర్షం పడితే, లేకపోతే ఏం కాదు. దాని కింద ఎటువంటి ఏ జీవులు ఉన్నా కానీ చచ్చిపోవాల్సిందే. కనుక దీనికి కూడా గవర్నమెంట్ తరఫున అంటే గవర్నమెంట్కి కోరేది ఒకటే, మిర్చికి ఏ విధంగా మార్కెటింగ్ ఉందో పొగాకు కూడా మార్కెటింగ్ కావాలి అనేసి కోరుకుంటున్నాం రైతులందరం కలిసి, బయ్యారం మండలంలో ఉన్న రైతులందరం. ఇప్పుడు ఎక్కువగా వీటిని ఆంధ్రప్రదేశ్, ఇటు ఒరిస్సా, తమిళనాడు అటువైపు ఎక్కువ ఈ పొగాకు ఉత్పత్తులు పంటలు ఎక్కువ పండిస్తారు. మరి మహబూబ్ జిల్లాలో ఎక్కువ ఇటు సైడ్ మాత్రమే ఎక్కువ ఈ నామాలపాడు ఈ ఏరియాలోనే పండిస్తారు. ఎందుకు మరి ఇంత భూములు ఇంత వాటికి పటిష్టంగా ఉంటాయి ఈ పొగాకు ఉత్పత్తుల పంటకి? పటిష్టం అనేది కాకుండా కొంచెం తక్కువ పెట్టుబడి, మిర్చికి పెట్టుబడి అంత పెట్టుబడి దీనికి ఉండదు. పంట పండేందుకు భూమి కరెక్ట్ ఉంటుంది వీటికి పొగాకు అంటే ఎటువంటి నెలల్లో అయినా పండుతుంది. చౌడు నెలలో ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది. చౌడు బాగా చౌడు అంటే మాగానే పండే దాంట్లో కూడా వేయవచ్చు, దీన్ని పండించుకోవచ్చు. కాకపోతే అంటే అది చౌడు శాతం ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది. ఇదేంటంటే ఇది మామూలు షాయిల్ మంచిది ఉంది కనుక దీనికి మనకు ఎక్కువ దిగుబడి వస్తూ ఉంటుంది కనుక మనం మాగాణిలో కూడా వేసుకోవచ్చు దాన్ని. మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళంతా రైతులంతా పాపం అంటే కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడుతున్నారు. కూలీలకు కూడా రోజుకు 600 దాకా ఇస్తున్నారు. మరి కరెక్ట్ మార్కెట్ లేకపోతే మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అసలు? మరి చాలా దారుణంగా ఉంటుంది అండి మార్కెట్ పరిస్థితులు. మార్కెట్ మంచిగా ఉంటేనే వీళ్ళు కొంచెం గిట్టుబాటు ధరలు వస్తాయి. మార్కెట్ అనేది లేకపోతే రాదు. బేరగాళ్ళకి పిలిస్తే వాళ్ళు బాగాలేని దానికి 10,000, 8,000 అట్లా అడుగుతారు.
ఇక వాళ్ళకు కూడా మా ఇక గవర్నమెంట్ తరపుగా కొంచెం మార్కెట్ అయితే మనం కూడా లాభదాయంగా ఉంటుంది, మంచి రేటుకి అమ్ముకోవచ్చు. బేరగాళ్ళు అయితే కొంచెం తక్కువ రేటుగా అడుగుతారు ఇప్పుడున్న పరిస్థితులు. మరి ఇక్కడ అంటే చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఇక మరి మిర్చి, వరి, మొక్కజొన్న అవన్నీ వేయకుండా ఓన్లీ మరి ఇటు పొగాకు పంటల మీద ఎందుకు ఆధారపడుతున్నాం ఇక్కడ? అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి ఇటు పొగాకు వేస్తారండి. అంటే అప్పటి నుంచి అలవాటు పడ్డారు కాబట్టి ఇటు వేస్తూ ఉంటారు. ఎక్కువ ప్రాంతం అయితే బయ్యారం మండలం, నావలపాడు, కొత్తపేట, గన్నపల్లిలో కొంచెం ఎక్కువ పడుతుంది పొగాకు. ఎంత కింట ఎంత ధర ఉంటుంది ఇది? ఇప్పుడున్న పరిస్థితి అయితే ఒక 15-16 వేలు దాకా అయితే పోతుంది అండి. అది కూడా బాగున్నది. హై రేట్ ఎంత పోతుంది పొగాకు? హై రేటు 20 దాకా పోతుంది అండి. దాంట్లో కూడా కొంచెం ఉంటది, ఇక ఆకు సైజ్ ఉంటది కదా, కొంచెం ఇంత ఉన్న వాటికి తక్కువ, బారు ఉన్న దానికి ఎక్కువ రేటు పడుతుంది. ఆకుని బట్టి కూడా ఉంటది, మరి ఘాటుని బట్టి కూడా ఉంటది. మన వాళ్ళు చూసుకుంటారు, చుట్టూ వేసుకొని దాగుతారు, ఎట్లున్నది తీపిదనం, సప్పదనం అన్ని ఉంటాయి వాటిలో. అన్ని ఇక రకరకాల బట్టి రకరకాల రేట్లు. ఆకు ఎక్కువ సైజు ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది, ఆకు తక్కువ సైజు ఉంటే తక్కువ రేటు ఉంటుంది. చూశారు కదా పాప, రైతులు కూడా అంటే పండించే పంటకు కూడా గిట్టుబాటు ధర లేక కూడా వాళ్ళు అన్యాయమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చూసుకుందాం, గతంలో కూడా చుట్టుపక్కల కూడా మిర్చి కానీ, మొక్కజొన్న కానీ ఏ పంటలు వేసినా కూడా వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేక సుమారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా ఇది పొగాకుని పండిస్తున్నాము, పొగాకు మాకు జీవనాన ఆధారం అయిపోయింది. అది కూడా మాకు సరైన గిట్టుబాటు ధర లేక మాకు మార్కెట్, ముఖ్యంగా మాకు మార్కెట్ అయితే ఉందో మాకు గిట్టుబాటు ధర కల్పించడానికి కూడా కొంచెం ఆస్కారం ఉంటుంది. కానీ ఈ పంట పండించుకొని ఇంటికి ముందు పెట్టుకుంటే ఒకవేళ వర్షం పడ్డా కూడా ఎంత నష్టాల పాలవుతాము, లక్షలు కూడా నష్టాల పాలవుతాము. రైతు కూడా పండించిన పంట నుంచి కూడా చేతికి అందే వరకు కూడా అన్ని కూడా నష్టాల పాలవలసి వస్తుంది. మాకు సరైన మార్కెట్ ఉందనుకో మేము ఎంతో కొంత నమ్ముకోలేని అప్పులు తీర్చుకుందాం అని చెప్పేసి రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తిస్తారు. చూద్దాం మరి ప్రభుత్వం కూడా మరి ఈ పొగాకు పండించిన రైతులకు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకైనా మార్కెట్లు కానీ ఏమైనా గోదాములు తరలించినట్లయితే వాళ్ళకు కూడా కొంచెం ఎంతో అంత వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి చేతిలో కూడా పైసలు ఉంటాయి, వాళ్ళకి కూడా అప్పులు తీర్చడానికి ఇంకా వేరే ఇతర పంటల వైపు కూడా మొగ్గు చూపడానికి కూడా ఆస్కారం ఉంటుంది.